కొన్ని యుద్ధాలు శత్రువును ఓడిస్తాయి, మరికొన్ని యుద్ధాలు శత్రువును అంతం చేస్తాయి. ఇంకొన్ని యుద్ధాలు మన సత్తా ఏంటో ప్రపంచం మొత్తానికి చాటి చెబుతాయి. గతేడాది భారత్ పాకిస్తాన్ మధ్య 4 రోజులు జరిగిన యుద్ధం అదే చేసింది. భారత సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ పవర్ ను ప్రపంచ ఆయుధ మార్కెట్ కు పరిచయం చేసింది. చైనా, టర్కీని అదే వెపన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యేలా చేసింది. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధంలోనూ అలాంటి రిజల్టే వచ్చింది. ప్రపంచంలో తనను కొట్టే దేశమే లేదని విర్రవీగే అగ్రరాజ్యం అమెరికాను ఆయుధాల మార్కెట్లో ఇతర దేశాల నమ్మకం కోల్పోయేలా చేసింది. ఒకప్పుడు అమెరికాను నమ్మితే నిశ్చింతగా ఉండొచ్చు అని భావించిన ప్రపంచ దేశాలు ఇప్పుడు అగ్రరాజ్యాన్ని నమ్ముకుంటే నట్టేట మునగక తప్పదని భావిస్తున్నాయి. ఆ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది గల్ఫ్ దేశాలే. ఇరాన్ కొట్టిన దెబ్బలకి ఆ దేశాల మైండ్ బ్లాంక్ అయిపోయింది. థాడ్ వంటి తిరుగులేదనుకున్న రక్షణ వ్యవస్థలు కూడా ఇరాన్ దాడుల ముందు తేలిపోవడంతో గల్ఫ్ దేశాలు ఇప్పుడు రక్షకుల కోసం చూస్తున్నాయి. తమను తాము రక్షించుకోవడానికి నమ్మకమైన, నిస్వార్థమైన మిత్రుల కోసం వెదుకులాట ప్రారంభించాయి. మరి గల్ఫ్ దేశాలను రక్షించే దేశం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం భారత్. కాస్త అతిశయోక్తిగా అనిపించినా ఎవ్వరూ కాదనలేని నిజమిది. ఎందుకంటే ప్రపంచంలో తనను నమ్మిన వారి కోసం అంతే నమ్మకంగా నిలబడే ఏకైక దేశం భారత్ మాత్రమే. ఎందుకో తెలియాలంటే ఒక్కసారి గల్ఫ్ దేశాల ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగినప్పుడు అందరికంటే ఎక్కువగా సంబరపడింది సౌదీ అరేబియానే. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేసే వరకు యుద్ధం ఆపొద్దని అమెరికాను పదే పదే కోరింది రియాద్. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాల నుంచి దాడులు చేసినా నష్టం లేదని ఫీల్ అయింది. ఎందుకంటే అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు తమకు రక్షణగా ఉంటాయని సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాలన్నీ నమ్మాయి. కానీ రియాలిటీలో మరోలా జరిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ల నుంచి చేసిన దాడులకు కౌంటర్గా ఇరాన్ వేల కొద్దీ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులను గల్ఫ్ దేశాలు ముందే ఊహించాయి కూడా. కానీ అవి ఊహించనిది ఆ దాడులను అమెరికా రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోవడమే. పైగా ఇరాన్ చీప్ డ్రోన్లతో అమెరికా అత్యంత శక్తివంతమైనవిగా చెప్పుకునే రక్షణ వ్యవస్థల్ని తుత్తునీలు చేసి పారేసింది. గల్ఫ్ దేశాలకు అమెరికా అందించిన అత్యాధునిక టెక్నాలజీ, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్, పేట్రియాట్ PAC-3 లాంటి రక్షణ వ్యవస్థలను ఇరాన్ మట్టి కరిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతేడాది మే నెలలో రియాద్ వేదికగా గల్ఫ్ దేశాలతో $142 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 11.8 లక్షల కోట్ల విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో థాడ్, పేట్రియాట్ అప్గ్రేడ్లు, నిఘా డ్రోన్లు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ ఇరాన్ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యంగా తయారు చేశారు. కానీ ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు ఇవి నిలవలేకపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసిన దాడులకు కౌంటర్గా ఇరాన్ ఒకేసారి 400 క్షిపణులు, 1000 ఆత్మాహుతి డ్రోన్లను గల్ఫ్ దేశాలపై ప్రయోగించింది. దీంతో జోర్డాన్, సౌదీ, UAEలో థాడ్ రాడార్లు నాశనమయ్యాయి. పేట్రియాట్ వ్యవస్థలు కొంతమేర అడ్డుకున్న భారీ సంఖ్యలో వచ్చిన డ్రోన్లు, క్షిపణులను తట్టుకోలేక చివరికి అవి చేతులెత్తేశాయి. సౌదీ అరేబియా, UAEలోని ఎయిర్ బేస్లు, ఇంధన సదుపాయాలు, పట్టణాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రక్షణ కోసం గల్ఫ్ దేశాలు ఖర్చు చేసిన $100 బిలియన్ల ఆశించిన మేరకు రక్షణ ఇవ్వలేకపోయాయి. అమెరికా రక్షణ వ్యవస్థలను ఐరన్ వాల్ గా ప్రచారం చేసిన రియాలిటీలో ఘోరంగా విఫలమయ్యాయి. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం దక్షిణ కొరియా, గౌమ్ సహా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 8 థాడ్ రక్షణ వ్యవస్థలున్నాయి. ఒక్కో దాని విలువ $300 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 2760 కోట్లు. ఒక్కో థాడ్ బ్యాటరీలో సాధారణంగా 90 మంది సైనికులు, ట్రక్కులపై అమర్చిన 6 లాంచర్లు, ప్రతి లాంచర్కు 8 వంతున మొత్తం 48 ఇంటర్సెప్టర్ క్షిపణులు, ఒక TPY-2 రాడార్తో పాటు టాక్టికల్ ఫైర్ కంట్రోల్, కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర $13 మిలియన్ ఉంటుంది. ఎన్నుంటే ఏం లాభం? ఇరాన్ కొట్టిన దెబ్బకు తునాతునకలైపోయాయి ఆ వ్యవస్థలు. ఇవి చాలా విలువైన వ్యూహాత్మక వనరులు. వీటిని కోల్పోవడం ఒక పెద్ద ఎదురు దెబ్బ అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో క్షిపణి రక్షణ నిపుణుడు టామ్ కరోకో చెప్పాడు. ఇరాన్ అమెరికా యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో జోర్డాన్లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్ వద్ద అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్ సహాయక సామాగ్రి ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫోటోలు నిర్ధారించాయి. అనంతరం ఈ వ్యవస్థ ధ్వంసమైనట్టు అమెరికా అధికారి సైతం ధృవీకరించారు.
ఇప్పుడు థాడ్ గురించి ఇంకాస్త డెప్త్కి వెళ్దాం. థాడ్ అనేది స్వల్ప శ్రేణి, మధ్యస్థ, దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి రూపొందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని అమెరికన్ బ్రహ్మాస్త్ర అని కూడా పిలుస్తారు. వాతావరణం లోపల వెలుపలి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఏకైక వాయు రక్షణ వ్యవస్థే దీనికి కారణం. థాడ్ అనేది ఇన్కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను వాటి ఫ్లైట్ టెర్మినల్ దశలో, అంటే లక్ష్యానికి దగ్గరగా మాత్రమే అడ్డుకునేలా రూపొందించారు. ఇందులో ఎలాంటి పేలుడు వార్ హెడ్లు ఉండకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. ఇది గతిశక్తి సహాయంతోనే లక్ష్యాలను నాశనం చేస్తుంది. థాడ్ లోని ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది ప్రత్యేకంగా అమెరికా సైనికులు నిర్వహిస్తారు. థాడ్ లో ఇంటర్సెప్టర్లు, లాంచర్లు, రాడార్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్లు ఉన్నాయి. ఇంటర్సెప్టర్ ఇంపాక్ట్ ఫోర్స్ ను ఉపయోగించి ఇన్కమింగ్ క్షిపణులను నాశనం చేయడంలో సహాయపడుతుంది. లాంచ్ వెహికల్స్ ఇంటర్సెప్టర్ ను మోసుకెళ్లి లాంచ్ చేస్తాయి. అదేవిధంగా రాడార్ సాంకేతికతలు 870 నుండి 3000 కిలోమీటర్ల పరిధిలో మిసైళ్లను గుర్తిస్తాయి. అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు ఇంటర్సెప్టర్ల ప్రయోగ లక్ష్యాన్ని సమన్వయం చేస్తాయి. ఇక పేట్రియాట్ల విషయానికి వద్దాం. పేట్రియాట్ అనేది భూమి మీద నుండి గగనతలంలోకి ప్రయోగించే ఒక మొబైల్ రక్షణ వ్యవస్థ. దీనిని ప్రధానంగా పాయింట్ డిఫెన్స్, అంటే నిర్దిష్ట ప్రాంతాన్ని రక్షించడం కోసం ఉపయోగిస్తారు. థాడ్ వ్యవస్థలాగే పేట్రియాట్లో కూడా ఒక శక్తివంతమైన రాడార్ను అనుసంధానించారు. శత్రువుల విమానం లేదా మిసైల్ వస్తున్నట్లు గుర్తించగానే ఇది ఎదురెళ్లి వాటిని గాల్లోనే ఢీకొట్టి పేల్చేస్తుంది. హిట్ టు కిల్ టెక్నాలజీ దీని స్పెషాలిటీ. దీనిలోని క్షిపణులు శత్రు లక్ష్యాన్ని నేరుగా ఢీకొంటాయి. దీనివల్ల శత్రు క్షిపణులు గాలిలోనే నిర్వీర్యమవుతాయి. పేట్రియాట్ కేవలం మిసైళ్లను మాత్రమే కాదు, యుద్ధ విమానాలను, ఆధునిక డ్రోన్లను కూడా అడ్డుకోగలదు. పేట్రియాట్ వ్యవస్థను భారీ క్షిపణులను అడ్డుకోవడానికి డిజైన్ చేశారు. కానీ ఇటీవల హౌతీ రెబల్స్ ఉపయోగిస్తున్న ఆత్మాహుతి డ్రోన్లను గుర్తించడంలో పేట్రియాట్ విఫలమైంది. కోట్లాది రూపాయల ఖరీదైన పేట్రియాట్ క్షిపణి ₹1,00,000 సూసైడ్ డ్రోన్ను ఆపలేకపోవడం చాలా పెద్ద వైఫల్యం. ఒకేసారి పదుల సంఖ్యలో డ్రోన్లు లేదా మిసైళ్లు వచ్చినప్పుడు ఈ రక్షణ వ్యవస్థలు అయోమయంలో పడి కొన్ని లక్ష్యాలను వదిలేస్తున్నాయి. ఒక పేట్రియాట్ క్షిపణి ధర సుమారు $3 నుండి $4 మిలియన్ వరకు ఉంటుంది. శత్రువు పంపే చీప్ డ్రోన్ను పేల్చడానికి ఇంత ఖర్చు చేయడం ఆర్థికంగా ఆ దేశాలను ముంచేస్తోంది. థాడ్, పేట్రియాట్ లాంటి వ్యవస్థలు బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో బలహీనతలు బయటపడ్డాయి. అమెరికా తన ఆయుధాలను మార్కెటింగ్ చేసుకునే స్థాయిలో వాటి పనితీరు వాస్తవ యుద్ధ క్షేత్రంలో ఉండటం లేదని సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు ఇప్పటికే గ్రహించాయి. ఈ క్రమంలోనే అమెరికాకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. ఈ యుద్ధం ప్రారంభంలో అమెరికాకు మద్దతుగా నిలిచిన దేశాలు ఇప్పుడు ట్రంప్ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం మొదట్లో అమెరికాకు అండగా నిలిచిన దేశాల్లో యుఏఈ ముందుంది. హార్మోజ్ స్ట్రైట్ విషయంలోనూ, ఇజ్రాయెల్ అమెరికా కూటమికి మద్దతివ్వటంలోనూ యుఏఈ కీలక పాత్ర పోషించింది. అయితే ఇరాన్ క్షిపణి దాడుల నుంచి దుబాయ్, అబుదాబి వంటి ప్రపంచ స్థాయి నగరాలను రక్షించటంలో అమెరికా ఫెయిల్ అవ్వడం యుఏఈ నమ్మకాన్ని దెబ్బతీసింది. ఈ క్రమంలో యుఏఈ రాజకీయ విశ్లేషకుడు అబ్దుల్ ఖలేక్ అబ్దుల్లా రాయిటర్స్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా రక్షణ కోసం మాకు ఇక అమెరికా అవసరం లేదు. అమెరికా సైనిక స్థావరాలు మాకు వ్యూహాత్మక ఆస్తిగా కాకుండా భారంగా మారాయి. వాటిని మూసివేయాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన స్పష్టం చేశారు. యుఏఈకి ఇప్పుడు అమెరికా స్థావరాల కంటే ఆధునిక ఆయుధాల సరఫరా మాత్రమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. యుఏఈ మాత్రమే కాదు, మరో గల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియాది అదే మాట. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికాపై ఆధారపడే శకం ముగిసిందని ఆయన కుండబద్దలు కొట్టారు. ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడుతూ తన సొంత దేశాన్ని, సైనిక స్థావరాలను కాపాడుకోలేని అమెరికా మాకు రక్షణ ఎలా ఇవ్వగలదు అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ 2 ప్రకటనలు చెబుతోంది ఒక్కటే: ఇకపై తమ రక్షణ విషయంలో అమెరికాను నమ్మేది లేదు అని. థాడ్, పేట్రియాట్ వ్యవస్థలు ఫెయిల్ అయినా ఓకే, కానీ వీలైనంత త్వరగా ఇవ్వాల్సిన బ్యాకప్ విషయంలోనూ అమెరికా విఫలం అవ్వడం గల్ఫ్ దేశాలను అసహనానికి గురిచేస్తోంది. అమెరికా తన అత్యంత అధునాతన రక్షణ సాంకేతికతను మిత్ర దేశాలకు ఇచ్చేటప్పుడు చాలా కఠినమైన నిబంధనలు విధిస్తుంది. హౌతీ రెబల్స్ వాడుతున్న డ్రోన్లు చాలా నెమ్మదిగా, భూమికి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. పేట్రియాట్ రాడార్లు పెద్ద క్షిపణులను గుర్తించడానికే డిజైన్ చేశారు. కానీ ఈ చిన్న డ్రోన్లను గుర్తించడంలో అవి విఫలమవుతున్నాయి. ఈ డ్రోన్లను గుర్తించేలా రాడార్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి. అయితే అమెరికా ఈ అప్డేట్స్ ఇవ్వడంలో జాప్యం చేయడం వల్ల గల్ఫ్ నేతలు అసహనానికి గురవుతున్నారు. మరోవైపు యుద్ధ సమయంలో క్షిపణుల నిల్వలు త్వరగా ఖర్చవుతాయి. ఉదాహరణకు 2019లో సౌదీ అరేబియాపై జరిగిన
అబ్కాయ్ ఖురైజ్ చమురు క్షేత్రాల దాడి సమయంలో పేట్రియాట్ క్షిపణుల కొరత ఏర్పడింది. అమెరికా కొన్నిసార్లు మానవ హక్కుల కారణాలను చూపిస్తూ మరికొన్నిసార్లు కాంగ్రెస్ ఆమోదం పేరిట క్షిపణుల సరఫరాను నిలిపివేస్తోంది. ఇరాన్తో యుద్ధంలోనూ అదే జరుగుతోంది. ఇరాన్ ప్రయోగించిన వందలాది బ్యాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడానికి పేట్రియాట్, థాడ్ ఇంటర్సెప్టర్లను గల్ఫ్ దేశాలు విపరీతంగా వాడేశాయి. యుఏఈ తన దగ్గరున్న పేట్రియాట్ నిల్వల్లో దాదాపు 75% ఇప్పటికే వాడేసింది. యుద్ధం తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ అమెరికా తన యూరోపియన్ మిత్ర దేశాలకు ఇవ్వాల్సిన ఆయుధాలను కూడా నిలిపివేసి మధ్యప్రాచ్యానికి మళ్లిస్తోంది. అసలు విషయం ఏంటంటే అమెరికా రక్షణ రంగానికి ఒకేసారి పెరిగిన డిమాండ్ను తట్టుకునే శక్తి ప్రస్తుతం లేదు. అందుకే గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాయి. ఆ ప్రత్యామ్నాయం భారత్. గల్ఫ్ దేశాలతో భారత్కు అత్యంత బలమైన రక్షణ సంబంధాలున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్ కేవలం చమురు దిగుమతులకే పరిమితం కాకుండా గల్ఫ్ దేశాలకు కీలక రక్షణ భాగస్వామిగా ఎదుగుతోంది. ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, ఒమన్ వంటి దేశాలతో భారత్ రక్షణ సహకారం భారీగా పెరిగింది. గగనతల రక్షణ కోసం ఇండియా అభివృద్ధి చేసిన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ కొనుగోలు చేయడానికి యుఏఈ ఆసక్తి చూపింది. దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ను కూడా యుఏఈకి విక్రయించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో భారత్, యుఏఈ మధ్య రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఆయుధాల ఉమ్మడి తయారీపై కీలక ఒప్పందాలు జరిగాయి. ఇక సౌదీ అరేబియా విషయానికొస్తే మేడ్ ఇన్ ఇండియా వెపన్ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, యుద్ధ విమానాలకు అవసరమైన విడిభాగాలు, మందుగుండు సామాగ్రిపై ఆ దేశం ఆసక్తి చూపిస్తోంది. రెండు దేశాల మధ్య శిక్షణ, సైనిక విన్యాసాలు క్రమంగా పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలలో భారత్కు అత్యంత పాత సన్నిహిత రక్షణ మిత్రదేశం ఒమన్ కూడా తన రక్షణకు భారత్ వైపు చూస్తోంది. యుఏఈలాగే ఒమన్ కూడా భారత్ తయారు చేసిన ఆకాశ్ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థపై ఆసక్తిని వ్యక్తం చేసింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ మూడు వ్యవస్థలపైనే గల్ఫ్ దేశాలు ఎందుకు దృష్టి పెట్టాయి? ఎందుకంటే గతేడాది వీటి సత్తా ఏంటో వాటికి తెలిసింది కాబట్టి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఒక్కటే దాడి చేసింది. అది కూడా తన దగ్గరున్న డ్రోన్లు, క్షిపణులతోనే. కానీ గతేడాది భారత్పై పాకిస్తాన్ ప్రయోగించింది తన క్షిపణులు మాత్రమే కాదు, చైనా, టర్కీకి చెందిన క్షిపణులు, డ్రోన్లు కూడా. వాటన్నింటినీ ఆకాశ్, బ్రహ్మోస్, పినాకా వ్యవస్థలు ధ్వంసం చేశాయి. ఆకాశ్, పినాకా వ్యవస్థలు శత్రు క్షిపణులు, డ్రోన్లను భారత మట్టిని టచ్ చేయకుండా అడ్డుకుంటే, బ్రహ్మోస్ మిసైళ్లు శత్రుదేశంలో విధ్వంసం సృష్టించాయి. బ్రహ్మోస్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఎయిర్ బేస్లు నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పటికీ వాటికి మరమ్మతులు చేసుకుంటూనే ఉందా దేశం. సరిహద్దుల్లో పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడంలో ఆకాశ్ కీలకంగా వ్యవహరించింది. ముఖ్యంగా పాక్ పంపిన అత్యాధునిక డ్రోన్లను ఆకాశ్ వ్యవస్థలు సమర్థవంతంగా కూల్చివేశాయి. ఆకాశ్ ఒకేసారి బహుళ లక్ష్యాలను గుర్తించి అత్యంత వేగంగా స్పందించగలదు. అమెరికా థాడ్, పేట్రియాట్ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే ఆకాశ్ తక్కువ ఖర్చుతోనే మెరుగైన రక్షణను ఇచ్చింది. పినాకా వ్యవస్థ తొలిసారిగా కార్గిల్ యుద్ధంలో తన పరాక్రమాన్ని చూపింది. ఎత్తైన పర్వతాలపై ఉన్న పాక్ శిబిరాలను కేవలం 44 సెకండ్లలో 12 రాకెట్లతో తుడిచిపెట్టింది. ఇప్పుడు దీనిని బేబీ బ్రహ్మోస్ అని పిలుస్తున్నారు. గతేడాది ఉద్రిక్తతలలో శత్రువుల భారీ సైనిక కదలికలను చెల్లాచెదురు చేయడానికి పినాకా వ్యవస్థలు సిద్ధంగా ఉండి పాక్ సైన్యాన్ని నిలువరించాయి. పాకిస్తాన్లోని కీలకమైన ఉగ్రవాద స్థావరాలు, సైనిక లక్ష్యాలపై బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించారు. ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి కాబట్టి పాక్ రాడార్లు దీన్ని గుర్తించేలోపే లక్ష్యాన్ని ధ్వంసం చేసింది. బ్రహ్మోస్ దాడులు పాకిస్తాన్ను సంధి కోసం ఒత్తిడి చేసేలా చేశాయి. సరిహద్దు దాటకుండానే సుమారు 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురి తప్పకుండా కొట్టగలగడం ఇండియాకు పెద్ద ప్లస్ అయింది. ఈ రక్షణ వ్యవస్థలు గల్ఫ్ దేశాల దగ్గర ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల రక్షణకు భారత బ్రహ్మాస్త్రాలు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. థాడ్ వంటి భారీ రేంజ్ ఉన్న వ్యవస్థల వల్ల ఆ దేశాలకు ఒరిగిందేమీ లేదు. గల్ఫ్ దేశాలు అమెరికాను కాదనుకుంటే భారత్ మినహా మరే దేశము వాటికి రక్షణ కల్పించలేదు. ఎందుకంటే అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు కలిగిన అగ్రరాజ్యాలు చాలా వరకు యుద్ధ సంక్షోభాల్లోనే ఉన్నాయి. అమెరికా నమ్మకాన్ని కోల్పోయింది. చైనా ఆయుధాలపై ఎవరికీ నమ్మకం లేదు. రష్యా, ఇజ్రాయెల్ నిత్యం యుద్ధాల్లోనే ఉన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్ కూడా అమెరికా తీరుతో, రష్యా భయంతో ఆయుధాలు పోగేసుకోవడానికే తప్ప విక్రయాలకు మొగ్గు చూపే పరిస్థితుల్లో లేవు. జర్మనీది కూడా సేమ్ సిచ్యువేషన్. కాబట్టి భారత్ ఒక్కటే ఆయుధ మార్కెట్లో ప్రపంచ దేశాల ఆశా కిరణంగా కనిపిస్తోంది.
భారత్కు కూడా పాకిస్తాన్ నుండి ముప్పు పొంచున్నప్పటికీ ఆయుధాల తయారీ విక్రయాలపై గత కొన్నేళ్లుగా పెట్టిన శ్రద్ధ ఇప్పుడు ఉపయోగపడుతోంది. సో గల్ఫ్ దేశాలు సేఫ్గా ఉండాలంటే నమ్మకమైన మిత్రదేశం భారత్ ఒక్కటే వాటికున్న ఆప్షన్. అందుకే అమెరికాను పక్కన పెట్టి ప్రత్యామ్నాయంగా భారత్ను చూస్తున్నాయి.